ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. ఇలా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగైనా దేవుని పని చేయాలి, దేవుని గురించి నలుగురు తెలుసుకోవాలి, ఒక పాపినైనా మార్చి దేవుని సంతోష పెట్టాలన్న ఆలోచనతో ఇలా మేము ముందుకు వస్తున్నాను. ప్రియులారా, మనందరికీ చాలా పరిచయమైన సందర్భాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, నువ్వు ధనవంతుడిగా ఉన్నావా లేదా లాజరుగా ఉన్నావా? మళ్ళీ చెప్తాను, నీవు ధనవంతుడిగా ఉన్నావా లేదా లాజరుగా ఉన్నావా? ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, పిల్లరా, మనిషి ఆలోచన ఎప్పుడు కేవలం ఈ జీవితం మట్టుకే. ఈ లోకంలో ఏం సాధించాలి, ఈ లోకంలో ఏం సంపాదించాలి, ఈ లోకంలో ఎంత సంతోషంగా, ఎంత గొప్పగా, ఎంత ఐశ్వర్యంగా, ఎంత ధనవంతుడిగా బ్రతకాలన్నదే మనిషి ఆలోచన. కానీ మరణించిన తర్వాత తన జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచన సగటు క్రైస్తవుడికి కూడా లేకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్మండి, మనం నిత్య జీవం చేరుతాము, ఆయన నమ్మితే మనకు రక్షణ అని చెప్పే మనలోనే చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటూ క్రీస్తును నమ్మకుండా, క్రీస్తు చెప్పిన మాటలు అనుసారంగా బ్రతకకుండా తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. సగటు క్రైస్తవుడు కూడా డబ్బే 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 అన్న ఆశతో ముందుకెళ్తున్నాడు జీవితంలో. డబ్బు ఉంటేనే బ్రతుకులో గొప్పతనం ఉంటుంది, నలుగురిలో విలువ ఉంటుంది అని ఆశపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, దాని గురించే ప్రయాసపడుతున్నాడు. కానీ డబ్బు గురించి, ధనం సంపాదించాలన్న ఆలోచన ఉన్నవారికి ఈ వాక్యం. అదేంటంటే ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. అదేంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో, ధనం సంపాదించాలి, ధనాన్ని కూడా పెట్టుకోవాలి, ధనవంతులుగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఈ వాక్యం అర్థమవుతుంది. ఈ వాక్యం అలాంటి వారి కోసమే రాయబడింది. అదేంటంటే ప్రియులారా, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడంట. ఏమండి, ధనవంతుడనే ఒక వ్యక్తి ఉన్నాడంట. అతని యొక్క జీవిత శైలిని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని, అంటే చాలా కాస్ట్లీ అన్నమాట, చాలా విలువ పెట్టి కొనబడిన బట్టలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడంట. ఏమండి, మన జీవితంలో మనం చాలా తక్కువ రోజులలోనే మనం సుఖంగా ఉంటాం. ఇంట్లో ఎవరైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, పెళ్లి ఎవరైనా చేస్తున్నా కానీ, మన ఇంట్లో ఎవరికైనా పెళ్లి జరుగుతున్నా కానీ, లేదా ఒక పండగకో చాలా తక్కువ రోజులే మనము సుఖపడతాం. కానీ ఈ ధనవంతుడు అంట ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడంట. ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడంట. డబ్బు లేదు, మంచి బట్టలు లేవు, నా అనేవాళ్ళు లేరు, చూసుకునే వాళ్ళు ఒకరైనా లేరు, తిన్నావా అని అడిగే వాళ్ళు లేరు. లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండు, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. ఏమంటే ప్రియులారా, ధనవంతుని యొక్క బల్ల దగ్గర పడి ఉండి ఏమైనా తినేటప్పుడు ఒక రొట్టె ముక్కన వేస్తాడేమో అన్న ఆశతో అక్కడే ఉన్నవాడు అంటాడు. ప్రియులారా, ఒక ధనవంతుని యొక్క పరిస్థితి ఎలా ఉంది? బహుగా సుఖపడుచుండడం. ఒక దరిద్రుని పరిస్థితి ఎలా ఉంది? కనీసం రొట్టె ముక్కలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో లాజరు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తుల జీవిత శైలిలో ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఏంటి పిల్లల? కుక్కలు వచ్చి కురుపులు నాకాయండి. అంటే మనం ఒక కుక్కని మన కాళ్ళ దగ్గర కూడా రానియం.
ఇంటి వాకిటి దగ్గర కూడా రానియం, ఇంట్లోకైతే అస్సలు రానియం. ఒక కుక్క వచ్చి మన ముందర నిల్చుంటేనే తరమే మనం. కానీ లాజర్ పరిస్థితి ఎలా ఉందంటే, కుక్కలు వచ్చి తన శరీరం మీద ఉన్న కురుపులనే గాయాలను నాకే పరిస్థితులలో ఆయన ఉన్నాడంటే, అది ఒకసారి మన జీవితంలో అలానే ఉంటే దాన్ని మనం ఎంతవరకు ఓర్చుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు మనం ఆ స్థితిని మెచ్చుకుంటామో ఒకసారి ఆలోచించండి. ఒక రోజైనా భరించలేని పరిస్థితి. కానీ లాజర్ యొక్క జీవితం అలా ఉంది. తర్వాత ఏం జరిగింది? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చూడండి, భూమి మీద సరిగా తినడానికి లేదు, వేసుకోవడానికి బట్ట లేదు, పలకరించే నాదుడు లేడు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడంటండి. మరి ధనవంతుడి పరిస్థితి ఏమైంది? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచాడంటండి. భూమి మీద ప్రతి దినము బహుగా 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 సుఖపడే ఈ వ్యక్తి మరణించిన వెంటనే అతని జీవితం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించండి. మనం అది పట్టించుకోం ప్రియులారా, మనకి ఎక్కదు. ఎందుకంటే మన ఆలోచన అంతా ఇప్పుడు ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, రేపేం తినాలి, రేపు మధ్యాహ్నం ఏం తినాలి, రేపు రాత్రి ఏం తినాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా సుఖపడాలి, ఎలా డంబంగా బ్రతకాలి, ఎలా హుందాగా, ఎలా గొప్ప ఐశ్వర్యవంతుడిగా బతకాలన్నదే మన ఆలోచన ఉంటుంది తప్ప దేవుని గురించి ఆలోచించే పరిస్థితులలో క్రైస్తవుడు కూడా లేడన్నమాట. ధనవంతుడు కూడా ప్రతిదినం బహుగా సుఖపడుతుండడం వల్ల ప్రతిదినము సుఖపడి 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 చనిపోయి ఒక క్షణములో తన జీవితాన్ని ముగించేసిన వెంటనే పాతాళములో బాధపడే పరిస్థితి వచ్చేసింది. అలా పాతాళంలో బాధపడుతూ దూరంలో ఉన్న అబ్రహామును చూసి, అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును కూడా చూసి ఏమంటున్నాడు ఒకసారి ఆలోచించండి. 24వ వచనం, లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఏమండి, ఎండలో బాగా తిరిగితే ఒక గ్లాసు నీళ్లు కూడా మన శరీరానికి సరిపో ప్రియులారా. బాగా కష్టపడే వ్యక్తికి ఒక చెంబెడు నీళ్లు కూడా సరిపో. దప్పిక అవుతూనే ఉంటాయి. అటువంటిది నరకములో యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు అంటే తన శరీరాన్ని కూల్చేయడానికి, తన దప్పికను తీర్చడానికి ఎన్ని నీళ్లు కావాలి పిల్లలు. కానీ ధనవంతుడు ఏమడుగుతున్నాడు? ఒక చిన్న నీటి చుక్కను అడుగుతున్నాడు. ఎందుకు? కనీసం ఒక నీటి చుక్కైనా దొరుకుతాదేమో అన్న ఆశ. కానీ చివరికి ఏమైందో మనం ఆలోచిద్దాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడంట. ఏమండి, కేకలు గట్టి గట్టిగా కేకలేసి కనీసం ఒక 1 డ్రాప్, ఒక నీటి చుక్కను నాకు ఇవ్వండి అని కేకలు వేస్తే ఏమైంది? కేకలు వేసెను. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం ప్రియులారా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించితివి. ఈనాడు మనిషి నరకానికి వెళ్ళడానికి కారణం దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి పట్టించుకోడు, దేవుని గురించి ఆలోచించాడు. దేవుడు అన్న ఆలోచనే లేదు, దేవుని మీద ఇష్టం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు, ఆసక్తి లేదు. అసలు దేవుడు అంటేనే అవసరాలకు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళే తప్ప దేవుణ్ణి గురించి ఆలోచించి దేవుని కోసం బతకాలన్న ఆలోచన, ఆశ ఎవరికుందండి ఈ కాలంలో? లేదు. కుమారుడా, నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్లే సుఖం అనుభవించావు. కళ్ళతో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, నోటితో నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, చెవులకు నీకు ఇష్టం వచ్చింది విన్నావు, కళ్ళతో నీకు ఇష్టం వచ్చింది చూసావు. శరీరానికి కావాల్సినవన్నీ కావాలి, బండి కావాలి, బైకు కావాలి, కారు కావాలి, డబ్బులు కావాలి, వాచ్ కావాలి, షర్టు కావాలి, పాయింట్ కావాలి, చీర కావాలి, నగలు కావాలి, బంగారాలు కావాలి, వజ్ర వైడూర్యాలు కావాలి, రత్నములు కావాలి,
ఆస్తిపాస్తులు కావాలని, జీవితం మొత్తం నీ సుఖం కోసమే నువ్వు బ్రతుకుతున్నావు. కానీ నీ శరీరానికి సంబంధించిన ఈ చిన్ని జీవితంలో, ఈ 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ, 100 ఏళ్ళ ఈ జీవితంలో కేవలం నీ ఆలోచన ఈ శరీర సంబంధమైన వాటి కోసమే, ఈ శరీరాన్ని తృప్తిపరచడం కోసమే, ఈ శరీరాన్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసమే. కానీ దేవుని గురించిన ఆలోచన, ఆసక్తి, ప్రేమ, విశ్వాసాలు లేనే లేవు. కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించేదివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించెను. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, తిన్నారా అని అడిగేవాళ్ళు లేరు. ఏమండి, మన బాధ ఉంటుంది కదండి. మనకి ఈ లోకంలో బాధ ఉంటాయి. ఎవరు పలకరించకపోతే నన్ను ఎవరు పలకరించే వాళ్ళు లేరన్న బాధ. తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు, తాగావా అని అడిగేవాళ్ళు లేరు, బాగున్నావా అని అడిగేవాళ్ళు లేరు, ఎలా ఉంది నీ జీవితం అని అడిగేవాళ్ళు లేరు. అని మన ఆలోచన, ఆశ, తపన ఎవరు నన్ను అడగట్లేదే. అలానే ఉంది ప్రియులారా లాజరు గారి పరిస్థితి. అలాగుండనే లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఏమండి, భూమి మీద దేవుని కోసం కష్టపడి దేవుని కోసం బ్రతికే వాడికి మరణించిన తర్వాత నెమ్మది, శాంతి, ప్రశాంతత, విశ్రాంతి. దేవుని మరిచిపోయి సుఖాల కోసమే, కోరికల కోసమే, ఆశల కోసమే, ఆడంబరాల కోసమే, పండగల కోసమే, పబ్బాల కోసమే, పెళ్లిళ్ళు, పేరంటాలు, పుట్టినరోజులు, వీటి కోసమే మనిషి బ్రతుకుతూ గృహప్రవేశాలని, పెళ్లి చేసుకోవాలని, ఇల్లు కట్టాలని, పిల్లలను కలాలని, గొప్పవారిని చేయాలని, బతుకల్లా ఈ జీవితం గురించి ఆలోచించి ఈ జీవితంలో సుఖం కోసం, ఈ జీవితంలో సుఖం దొరుకుతాదేమో అన్న ఆలోచనతో కష్టపడి ప్రయాసపడి చివరికి మనిషి పొందే బహుమానం ఏంటో తెలుసా అండి? పాతాళములో యాతన పడడం, పాతాళంలో నరకాన్ని అనుభవించడం, పాతాళంలో నరకాన్ని అనుభవించడం, పాతాళంలో నీ జీవితాన్ని అగ్నిపాలు చేసుకోవడం. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని ధనవంతుడికి వచ్చిన పరిస్థితి ఈనాడు దేవుని కొరకు బ్రతకకపోతే మనకు కూడా ఎదురవుతుంది. దేవుని కొరకు బ్రతకక, దేవుని గురించి ఆలోచించక, బైబిల్ చదవక, బైబిల్లో ఉన్న మంచి మాటలను మనం మన జీవితంలోకి తీసుకోక, మన జీవితాన్ని డబ్బని, పదవని, అధికారమని, ఇండ్లని, పెళ్ళని, పిల్లలని, కుటుంబం అని, సొగసని, కోరికలని, ఆశలని, మన జీవితం ఈ జీవిత కాలం మట్టుకే మనం ఆలోచిస్తున్నాం. కేవలం ఈ జీవితంలో సుఖపడాలన్న ఆశనే మనలో ఉంది. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎలా స్వీకరిస్తాడు? దేవుడు మనల్ని ఎలా మెచ్చుకుంటాడు? దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు? దేవుడు మనల్ని ఎలా కావాలనుకుంటాడు? దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు? నీవు నీ జీవితకాలం అంతయు సుఖం అనుభవించేటివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత ఏమైంది? తర్వాత ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. జీవితంలో దేవుని కోసం కష్టపడి, దేవుని గురించి ఆలోచించి, దేవుని కొరకు బ్రతికేవాడికి మరణించిన తర్వాత నెమ్మది, శాంతి. దేవుని గురించి ఆలోచించక, దేవుని గురించి పట్టించుకోక, నాకు దేవుడు వద్దు, ఎవరు వద్దని ఇష్టానుసారంగా బ్రతికేవాడి పరిస్థితి నరకంలో యాతన, వేదన, పండ్లు కొరుకుట, కాలిపోవడం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదండి మనిషికి వచ్చే బహుమానం. దేవుని కోసం బ్రతకని వానికి వచ్చే ప్రతిఫలం మరణించిన తర్వాత. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబూరువారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్టు మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నది. పిల్లరా, ఎవరైనా కనికరించి అయ్యో ఒక చిన్న నీటి చుక్కను అడుగుతున్నాడు కదా అని ఎవరైనా కనికరించి కనీసం ఒక చెంబుడు నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు, ఒక చెంచా నీళ్లు కూడా నీకు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరువారు, ఒకవేళ ఎవరన్నా దాటాలనుకున్నా అలా దాటగోరువారు దాటి పోజాలకుండాన్నట్లు, అంటే నీ దగ్గరికి మేము రాకుండా, మా దగ్గరికి నువ్వు రాకుండా మధ్య ఏముంది? మహాగాధం ఉంచబడి ఉంది. చాలా కష్టం. మీకు మనిషికి మధ్య బాగడ్డం ఉంటే ఎవరంటే బావిలో దూకుతారు, దూకి పైకి వచ్చి వస్తారు. మనిషికి మధ్యన ఒక చిన్న కాలువ, మనిషికి మధ్యన ఒక నది, మనిషికి మధ్యన ఒక మహాసముద్రం ఉంటే ఎవరంటే దాటొస్తారు? కన్న తల్లి రాదు, కన్న తండ్రి రాడు, కట్టుకున్న భార్య రాదు, భర్త రారు, పిల్లలు రారు, స్నేహితులు రారు, బంధువులు రారు. ఒక్కరంటే ఒక్కరు కూడా నేను కాపాడడానికి ఆ నరకంలో ఎవరు వస్తారండి?
ఒక్కరంటే ఒక్కరు కూడా నిన్ను కాపాడడానికి రాడు. భూమి మీద ఉన్నప్పుడు నాన్న అది లేదు, అమ్మ ఇది లేదు, అక్క ఇది కావాలని ప్రతి విషయాలలో మనల్ని పీక్కొని తినే ఈ మనుషులు మనల్ని దేవుని కొరకు బ్రతకనివ్వకుండా, వాళ్ళు దేవుని కొరకు బ్రతకక తరము వెంబడి తరము ఇలా మనుషులందరూ నరకానికి వెళ్తున్నారు. కానీ దేవుని చెంతకు చేరేవారు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని కాపాడే వాళ్ళు ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని రక్షించే వాళ్ళు ఉండరు. ఆ నరకంలో యాతన పడుతూ వేదన పడుతూ మన జీవితాన్ని కన్నీరు కూడా రాదండి, మన జీవితం అగ్నిపాలవుతుంది. తర్వాత అప్పుడు అతడు 27వ వచనం, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలెను అని నిన్ను వేడుకొనుచున్నాను. సరే అబ్రహాము గారు, సరే అండి, నాకు ఒక నీటి చుక్క ఇవ్వడానికి కూడా లాజర్కి అవకాశం లేదు. సరే అదే లాజర్ని మా భూమి మీదకి పంపించండి, మా ఇంటికి పంపించండి. మా ఇంట్లో నాకు 5 సహోదరులు ఉన్నారు, మా ఇంట్లో నా పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో నా భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు, అత్త మామ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అలాంటి వాళ్ళను కాపాడడానికి ఒక వ్యక్తిని పంపించండి అని అడిగితే ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని అతనితో చెప్పాను. భూమి మీద ఎంతో మంది చెప్తున్నారండి దేవుని కొరకు బ్రతకండి, 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 దేవుని గురించి ఆలోచించండి, దేవుని కోసం బ్రతకండి, మారు మనసు పొందండి, మారు మనసు పొంది దేవుని కోసం బ్రతకండి అని చాలా మంది చెప్తున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వినడం లేదు, చెవులో వేసుకోవడం లేదు దేవుని మాటలు. ఎలాగైనా ఈ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్న ఆలోచన తపన మాత్రమే. కానీ నా బ్రతుకు దేవుడు ఇచ్చిన ఈ బ్రతుకు దేవునికి ఎలా ఉపయోగపడుతుంది, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏ విధంగా ఉపయోగిస్తున్నాను, నా మాటల ద్వారా, చూపుల ద్వారా, చెవుల ద్వారా, నా శరీరం ద్వారా, దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో నాకున్న తెలివిని బట్టి, నాకున్న శక్తిని బట్టి, నాకున్న ఆత్మను బట్టి, నాకున్న జీవిత కాలాన్ని బట్టి నేను దేవుని కోసం ఎంతో ఉపయోగపడుతున్నాను, ఆయన ఎంత సంతోషపెడుతున్నామన్న ఆలోచన, ఆశ, ఆసక్తి లేకపోవడం వల్ల మనుషులందరూ ఒకరి వెంట ఒకరు నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి సంతోషం ఎక్కడ? నీ బ్రతుకుకు అర్థమేది? అందుకే భూమి మీద ఎంతో మంది చెప్తున్నారు దేవుని గురించి, వినాలి, అంగీకరించాలి, స్వీకరించాలి, అలవర్చుకోవాలి, పాటించాలి, 10 మందికి చెప్పాలి. మనము మారు మనసు పొంది నలుగురు మారు మనసు పొందేలా చేయాలి. మనమే ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, మనమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికితే, మనమే దేవుని పట్టించుకోకపోతే, మనమే దేవుని పక్కన పెడితే, మనమే నరకానికి వెళ్తే ఇంకా ఎవరినండి మనం కాపాడతాం? ఎవరిని కాపాడలేం. తర్వాత 30వ వచనం, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని. అంటే చనిపోయిన వాడు తిరిగి లేసొచ్చి మనకి చెప్పాలంట అండి. ఏమండి, నమ్ముతారా అండి? నమ్మరండి మనుషులు. నమ్ముతాము అన్నట్టు నటిస్తారు, నమ్ముతాము అన్నట్టు వేషధారణ కలిగి ఉంటారు, కానీ నమ్మరు. అందుకే ఏమంటున్నాడు చూడండి. అందుకతడు 31వ వచనం, అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. భూమి మీద ఎంతో మంది దేవుని కొరకు బ్రతకండి, బ్రతకండి, బ్రతకండి అని గొంతు చించుకొని అరుస్తున్నా, మాట్లాడుతున్నా, చెబుతున్నా వినని వాళ్ళు కల్లోకో నిజానికో చనిపోయిన మన మామో, అత్తో, అమ్మో, నానో, తాతో, అవ్వో, పెద్దనానో, పెద్దమ్మో, పెద్దమామో, చిన్నమామో, ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళు, నరకానికి వెళ్ళిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులలో ఎవరైనా నరకానికి వెళ్తే వాళ్ళు తిరిగి వచ్చి చెప్పినా మనము మారమంటండి. చెప్పండి, మనిషి చనిపోయాడని బాధపడే మనము, ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఎంతో బాధకు కృంగిపోయే మనం, అదే వ్యక్తి నరకానికి వెళ్ళిపోతే, భూమి మీద దేవుని పట్టించుకోకుండా, దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసము నలుగురిని బతికించకుండా, మీకు దేవుని గురించి చెప్పకుండా, తను బ్రతకక మిమ్మల్ని బ్రతికించక, తినడం, తాగడం, బట్టలు ధరించుకోవడం, డంబంగా బ్రతకడం, ఈ సుఖ సంతోషాల కోసమే మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటే మన ఇంట్లో ఎవరు మరణించినా వారు నరకానికి వెళ్తారు. అది మనకు తెలియక, అర్థం కాక, చూడక, అవగాహన లేక మనం వాళ్ళు స్వర్గానికి వెళ్ళారని భ్రమపడుతూ ఉంటాం.
దేవుని కొరకు బ్రతకకపోతే అమ్మాయినా, నాన్నైనా, అక్కైనా, చెల్లైనా, అన్నైనా, తమ్ముడైనా, స్నేహితులైనా, బంధువులైనా ఎవరైనా దేవుని కొరకు బ్రతకకపోతే నరకానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళారని మనం అనుకున్నంత మాత్రం వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు. కాబట్టి భూమి మీదనే మనం దేవుని కోసం బ్రతకడం నేర్చుకోవాలి, దేవుని కోసం నలుగురిని బ్రతికించడం నేర్చుకోవాలి. అది కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మన జీవితానికే మనం ఖైదీలం అయిపోతే, ఈ పాపానికి, ఈ పాపభూషమైన జీవితానికి, ఈ పాప భోగాలకి మనం ఈ జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటే, దేవుడిచ్చిన ఈ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే, మన జీవితం దేవునికి ఉపయోగపడకుండా మనం చేస్తే, దేవుడు కూడా మనల్ని ఒక పనికిరాని చెత్తను ఎలాగైతే కాల్ చేస్తామో, ఒక పనికిరాని వస్తువుని ఎలాగైతే కాల్ చేస్తామో, ఒక పనికిరాని దానిని ఎలాగైతే కాల్ చేస్తామో, దేవునికి మనం పనికి రాకపోతే మనల్ని కూడా కాల్ చేస్తాడు. అది ఒక రోజులోనో లేకపోతే ఒక 10 రోజులలోనో, మహా అంటే ఒక నెలలోనో అయిపోయేది కాదు. తరతరాలు, యుగయుగాలు ఆ వేదన, ఆ యాతన, మనము మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం. ఎందుకంటే మన ఆత్మ ఆరదు, అగ్ని ఆరదు, మన ఆత్మ చావదు. మన ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. కాబట్టి ఆరని అగ్నితో దేవుడు మన ఆత్మను కలకాలం, శాశ్వత కాలం, యుగయుగాలు కాల్చేస్తాడు. ఆ మంటలు ఎలా తట్టుకుంటాం? ఆ భయంకరమైన నరకం నుండి ఎలా బయటపడతాం? అందుకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆ భయంకరమైన నరకం నుండి మనల్ని తప్పించడానికి, మన పాపాలు ఆయన మోసి, మన పాపాలు ఆయన రక్తం ద్వారా కడిగి మనకి జీవితాన్ని ఇస్తే, నూతన జీవితాన్ని మనకిస్తే, మనం ఆ యేసుక్రీస్తుని పట్టించుకోవట్లేదు, దేవుని పట్టించుకోవట్లేదు, బైబిల్ని పట్టించుకోవట్లేదు. చెప్పిన గొప్ప వాళ్ళు మనకి చెప్తున్నా, పాస్టర్లు చెప్పినా మనం పట్టించుకోవట్లేదు, సేవకులు చెప్పినా మనం పట్టించుకోవట్లేదు, ఎవరు చెప్పినా మనం పట్టించుకోక వెనక పెడచేవన పెట్టి మన జీవితాన్ని నరకం పాలు చేసుకుంటున్నామంటే మనకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉంటారు? అలాంటి దురదృష్టవంతుల లిస్టులోకి మనం వెళ్లకుండా, ఆ నరకానికి వెళ్లకుండా మన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఉపయోగకరంగా బ్రతికి, ఆయనను మహిమపరిచి, ఆయన గణపరిచి, ఆయన కోసం బ్రతికి నిత్య జీవాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.